రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై బాధితురాలు వరుస వీడియోలు రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే రోజుకో వీడియో వదిలిన బాధితురాలు తాజాగా మరో వీడియోను రిలీజ్ చేసింది. తాను బయటకు వచ్చి నెల రోజులు అవుతుందని చెప్పింది. ఈ నెల రోజుల్లో తనకు ఏ న్యాయం జరిగిందని ప్రశ్నించింది. జనసేన కమిటీ వేసిందని, ఆ కమిటీ ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైందని, తనపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నెల అవుతుంది నా ప్రాబ్లమ్ని నేను ఎక్స్పోజ్ చేసి, ఈ నెల రోజుల్లో నాకేం న్యాయం జరిగిందా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కమిటీ వేశారు, కమిటీ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని నుంచి ఎటువంటి ప్రాసెస్ లేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, దాని మీద కూడా ఎటువంటి ప్రాసెస్ లేదు. రూలింగ్ పార్టీ అనేసి ఇదంతా కావాలని మీకు అధికారం ఉందని చెప్పేసి చేస్తున్నారా అనేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నోరు తెరిచి న్యాయం చేయండి అంటుంటే ఒక్కడు ముందుకు రావట్లేదా? అంటే ఇంక అన్యాయం జరిగినట్టేనా? అసలు ఆ శ్రీధర్ అనేవాడు బయట ప్రపంచానికే తెలియదు కదా. నువ్విచ్చిన అధికారంతోనే కదా శ్రీధర్ అనేవాడు ఇంత దారుణానికి ఒడిగట్టింది. లేకపోతే శ్రీధర్ అనేవాడు నాకెవరో తెలియదు కదా. శ్రీధర్ అనేవాడు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను 3 సంవత్సరాల్లో కోడూరులో ఉన్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కోర్టు పర్మిషన్ తీసుకోడు కదా. తర్వాత మేము డివోర్స్ తీసుకోవాల్సి వస్తుందో లేదో ముందే కోర్టు పర్మిషన్ తీసుకుంటున్నామని చెప్పి. అంతే ఇది కూడా. మేము ఒక కమిట్మెంట్లో వాడు ఇచ్చిన ఒక ధైర్యంతో ఎంత దారుణం చేసినా సరే నేను యాక్సెప్ట్ చేశాను. నేను నమ్మాను, చేసుకుంటాడు పెళ్ళి, ఇంత దారుణం చేశాడు కదా, వాడి కూడా పల్లెటూరులో పుట్టినోడు కదా, వాడెందుకు అన్యాయం చేస్తాడులే, వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాడు అధికారంలో ఉన్నాడు అనేసా నేను ఎందుకు బయటకు వచ్చాను? ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో బయటకు వచ్చాను. వ్యవస్థ నాకు న్యాయం చేస్తుందేమో అని బయటకు వచ్చాను. అధికార పక్షంలో ఉండేవాడి గురించి న్యాయం చేయలేకపోతే ప్రతిపక్షాన్ని సాయం అడగడంలో తప్పేముంది? మరి నువ్వు అధికార పక్షంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నీ అధికారం చూపిస్తున్నావా? సాధారణ మహిళ మీద నీ అధికారాన్ని చూపిస్తున్నావా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, నేను గవర్నమెంట్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముకోవాలి? వ్యవస్థే కదా నాకు హెల్ప్ చేయాల్సింది. కానీ నా కొడుకు, నా తమ్ముడు అంటూ నా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. వీడు చేసిన పనికి ఎవ్వరూ లేని ఒంటరిదాన్ని చేసేసాడు. అనాథని కాస్త కనీసం పక్కన కూడా జనం లేని ఒంటరిదాన్ని చేసేసాడు. నా కొడుకుని చూసుకోవడానికి కూడా ఇప్పుడు నాకు ఇబ్బందిగానే. ఒకటితో నెల అవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.